ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలల్లా హీరోయిన్ లెక్క అవకాశం వచ్చుడారంటే అంత సులువైన పనేం కాదు. నిర్వాహకులు చాలా విషయాలను పరిగణనలకు తీసుకొని ఎంపిక చేస్తారు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. మార్కెట్ పరంగా ఎంతవరకు రాణించగలదనేది గిట్లా ఆలోచిస్తారట. మరోపక్క అంతకు ముందుకేమైనా పాన్ ఇండియా చిత్రాలు చేసిందా, లేకుంటే ప్రేక్షక అభిమానులల్లా ఈమెకున్న బలం బలహీనతలు. అంతేకాదు ఈమె ఏమైనా గ్లామరు పరంగా ఏమైనా చేస్తుంటే అడ్డుకట్టలు పెడుతున్నదా, దర్శకులకు సరిగ్గా అనుకూలంగా సహకరిస్తున్నదా, గిట్లా చాలా విషయాలను ఆలోచించినాకనే హీరోయిన్లను ఎంపిక చేస్తారంట. అయితే ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలంటే ఈ షరతులు అనేవి మరింత కఠినంగా ఉంటాయి. కానీ హీరోయిన్ సాయి పల్లవి ముందల ఇవేవి పనిచేస్తలేవంట. ఆమె పెట్టిందే షరతు అనేటట్టుగా పరిశ్రమలు ఆమెకు అవకాశాలు అందుకుంటున్నదంట. ఎటు గ్లామర్ పాత్రలు అయితే చేయదు. ఇక శరీరం చూపిస్తుందా అంటే దానికి ఆమడ దూరంలో ఉంటుంది. గిస్వంటివి ఏవి చేయదు. కేవలం నటనతోనే మెప్పిస్తా అనుకుంటా వీటన్నిటికీ ససే మీద వద్దని చెప్పేస్తుంది ముఖం మీదనే. అయితే అమ్మడు ఇప్పుడు ప్రస్తుతం 2 పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నదంట. ఒకటేమో అక్కినేని నాగ చైతన్య పాన్ ఇండియా చిత్రమైన తండ్రిలా నటిస్తున్నదంట. ఇప్పటికే ఇక బుజ్జిదల్లి పాటల ఆమె పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉన్నది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఇక మరోపక్క బాక్స్ ఆఫీసు రాణి అని స్వయంగా నాగ చైతన్యనే కీర్తించిండు. ఇక ఇంకేం కావాలి చెప్పు, ఇంకేం సాధించాల్సింది ఉన్నది చెప్పుని సాయి పల్లవికి. ఇక అంతేకాదు హిందీలో గిట్లా మంచి స్టార్ హీరో అయిన రణబీర్ కపూర్ సరసన రామాయణం చిత్రంలా సీత పాత్ర పోషిస్తున్నది. ఇక సీత ఆహార్యంలా ఈమె ఎంతో అందంగా అవుపడుతున్నది. అంతేకాదు సీత పాత్రలా ఈమె ఒదిగిపోయి నటిస్తున్నది అని ఇప్పటికే విడుదలైన వీడియోలను బట్టి అర్థమైతేనే ఉన్నది. ఇక అంతేనా ఏంది, ఇప్పుడు ఈమెతోని నటించనీకే మస్తు మంది హీరోలే పోటీ పడుతున్నారంట. అంతేకాదు ఈమెతోని స్టెప్పులు వేయడానికి, డ్యాన్సులు వేయడానికి మన టాప్ డాన్సర్లు ఎన్టీఆర్, బన్నీ ఇట్లా మస్తుగా ఎదురు చూస్తున్నారంట. ఇక అంతేనా ఏంది, ఇక మన రామ్ చరణ్ రాబోయే తదుపరి చిత్రంలో ఇట్లా సాయి పల్లవినే హీరోయిన్ లెక్క అనుకుంటున్నారంట. ఇక చూసిరా ఇట్లా హీరోలంతా ఈవ జపవే చేస్తుండేసరికి ఇవ రేంజు అంతకంతకు పెరుగుతున్నదనే చెప్పుకోవాలి. ఇంతకు సాయి పల్లవిని మించే నటి ఎవరైనా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా, లేకుంటే ఇప్పుడున్న హీరోయిన్లల్లా గా రేంజ్కి పోయే హీరోయిన్లు ఎవరైతారంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటారు, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.